పూరా లోకల్. అధ్యక్ష, దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? బీసీల పరిశోధనకి ఇచ్చినటువంటి డబ్బులు బీసీ పిల్లలు పరిశోధన చేయడానికి 165 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళు 165 కోట్లే. ఈ దేశంలోని సంపదతో అగ్రవర్ణాల అప్పులు మాఫీ చేసిరు తప్ప బీసీల బతుకులు మార్చమని ఈ లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. వీళ్ళు మమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, మీకు సమానత్వం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఏం రాసింది అధ్యక్ష? భారత రాజ్యాంగంలో సమానత్వం. మిమ్మల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా సమానంగా అన్ని తలలకు సమానంగా పంచుకొని హక్కులు కూడా పంచుకొని సమసమాజం ఉందామని భారత రాజ్యాంగం 78 ఏళ్ల నుంచి చెప్తుంది ఈ రాజ్యాంగం మాకు. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం లెక్కల ఇందులో రాసుకున్న దాని ప్రకారం అగ్రవర్ణాల దగ్గర పోగుపడ్డ సంపద తీసి బీసీలకు పేద వర్గాలకు వంచితే సమానత్వం అవుతుంది అధ్యక్ష. ఈ బీసీలు కట్టిన పేద వర్గాలు కట్టిన పన్నులు తీసుకుపోయి వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే సమానత్వం అవుతుందా? ఈ దేశంలో పేదవాడంటే అనిల్ అంబానీ వాళ్ళ అన్న ఆ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వీళ్ళు పేదవాళ్ళు ఈ దేశంలో కనిపిస్తుంది. ఇదే లెక్కల ప్రకారం పూటగతి లేని మా సాకలి మంగలి బిడ్డలా, లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు? ఈ దేశం చెప్పాలి సమాధానం. ఈ దేశంలో పేదవాడు ఆకలితో చచ్చిపోతా ఉంటే వాడికి అన్నం పెట్టి కాపాడాల్సిన ప్రభుత్వాలు అగ్రవర్ణాల పొట్ట నింపి పేదవాడిని శ్మశానానికి పంపుతా ఉన్నాయి అధ్యక్ష.